జాబ్ సెర్చింగ్ లో ఉన్న వారిని టార్గెట్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఉద్యోగం కోసం సబ్మిట్ చేసిన రెజ్యూమ్ సెలెక్ట్ అయిందని డబ్బులు లాగేస్తున్నారు నేరగాళ్లు. సరిగ్గా ఇలాంటి ఓ గ్యాంగ్ కు చెక్ పెట్టారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. ఓ గృహిణి ఇచ్చిన కంప్లైంట్ తో ఇంటర్నేషనల్ ముఠాను పట్టుకున్నారు. రోజుకో కొత్త దారి వెతుకుతున్నారు సైబర్ నేరగాళ్లు. జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వారినే టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. విదేశాల్లో జాబ్స్ పేరుతో అమాయకులను నిండా ముంచుతున్నారు. ఇలాంటి ఘరానా మోసానికి పాల్పడ్డ ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. బెంగళూరు అడ్డాగా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు సిపి మహేష్ భగవత్. నిందితుల నుంచి ల్యాప్టాప్ తో పాటు ఫేక్ పాస్పోర్ట్, వివిధ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 2 months విజిట్ వీసా మీద వాళ్ళు ఇక్కడ వచ్చారు. వీసా అయిపోయి కూడా ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. మాత్రం వాళ్ళు ఇక్కడనే ఉన్నా అండ్ ఇల్లీగలీ ఇక్కడ ఉంటూ ఇవన్నీ పని చేస్తున్నారు. వాళ్ళ కస్టడీ నుంచి 8 ల్యాప్టాప్స్, 17 మొబైల్ ఫోన్స్, తర్వాత 2 ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్, తర్వాత ఇంకా కొన్ని ఇంక్రిమెంటింగ్ మటీరియల్ కూడా దొరికినాయి. బెంగళూరు నుంచి ఈ నైజీరియన్స్ ని అరెస్ట్ చేయడం జరిగినాయి. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగళూరులో ఉన్న నైజీరియన్ గ్యాంగ్ ను పట్టుకున్నారు. బాధితురాలి భర్తకు యుఎస్ లో జాబ్ వచ్చిందంటూ మోసానికి పాల్పడ్డారు. వీసా తదితర ఖర్చులకు డబ్బు వసూలు చేసి తర్వాత రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. సో డోంట్ గెట్ చిటెడ్ త్రూ దిస్ ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ అండ్ ఆల్. సో ఇలాంటి ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. సో బీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్. ఎక్కడ చెప్తున్నారు ఇంకో వేరే సోర్సెస్ తో క్రాస్ చెక్ చేయండి. వాళ్ళ యాంటీసిడెంట్స్ ఎలా ఉన్నాయి, ఫిజికలీ దట్ కంపెనీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్, అది కూడా మీరు ఇంటర్నెట్ లో గూగుల్ సెర్చ్ లో కానీ ఎవరైనా మీకు పరిచయం ఉంటే వాళ్ళ ద్వారా యూ క్యాన్ క్రాస్ చెక్ ఇట్. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రతి జిమ్ ఓనర్ ఇక నుంచి నిబంధనలు పాటించాలన్నారు సిపి మహేష్ భగవత్. జిమ్ నిర్వాహకులు లైసెన్స్ తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయంటూ ఓ సర్క్యులర్ జారీ చేశారు. జిమ్ లో అమ్మాయిలకు అబ్బాయిలకు వేర్వేరు ట్రైనర్లు ఉండాలని ఆదేశించారు. మద్యం, ధూమపానం లాంటి కార్యకలాపాలు జిమ్ లో జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో ఈ జిమ్స్ మీద మన పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెగ్యులేషన్ కోసం ఒక సర్క్యులర్, ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగినాయి. సో ఈ ఆర్డర్ ప్రకారంగా ప్రతి జిమ్ యాజమాన్యం పోలీస్ కమిషనర్ ఆఫీస్ కి ఎస్టాబ్లిష్మెంట్ పర్మిషన్ కోసం సిటీ పోలీస్ యాక్ట్ అండ్ రూల్స్ 2005 తప్పకుండా అప్లై చేయాలా. వాళ్ళు ఈ ఇన్స్ట్రక్టర్స్ ఎవరు ఉన్నారు, ఆ ఇన్స్ట్రక్టర్ ట్రైన్ ఉన్నా లేదా దానికి సంబంధి అక్కడ ఏమైనా గేమింగ్ కానీ స్మోకింగ్, ఏమైనా ఇమ్మోరల్ యాక్టివిటీస్ will not be permitted in any gym. సైబర్ నేరాలపై అవగాహన కోసం షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ చేశారు రాచకొండ సిపి.